పీపీపీ విధానంపై కోటి సంతకాల పేరుతో వైఎస్ఆర్సీపీ నేతలు డ్రామాకు తెరలిపారని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పీపీపీ మోడల్ను అమలు చేస్తుందన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని ప్రజల్లో భయాలు సృష్టిస్తూ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను వాళ్ళందరికీ అడుగుతున్నాను, పీపీపీ మోడల్ అనేది ఈరోజు నిన్నో వచ్చింది కాదు, 25 సంవత్సరాల ముందు ఈ కార్యక్రమం వచ్చింది. ఆ రోజు పీపీపీ మోడల్ రావటం వల్లే మనకి నేషనల్ హైవేస్ అన్నీ వచ్చాయి, మనకి ఎయిర్పోర్ట్స్ అన్నీ వచ్చాయి, మనకు పోర్ట్స్ అన్నీ వచ్చాయి. దీనివల్ల ఆర్థిక పరిస్థితి బాగుపడింది. ఈరోజు రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందాయి. ఈరోజు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పేదవాడికి మేలు చేస్తుంటే చూడలేక నిన్న ఒక మాటలు మాట్లాడారు. ఎవరైనా సరే ఈ కాలేజీలు తీసుకుంటే నేను అధికారంలోకి వస్తే 2 మాసాల్లో అరెస్ట్ చేస్తాను అని ఊకతంపుడు మాటలకి ఎప్పుడూ భయపడవలసిన అవసరం లేదు. నేను ఆ పార్టీ గురించి ఎక్కువ మాట్లాడను. అది ఒక ఫేక్ పార్టీ. ఫేక్ కోటి సంతకాలని పేరుతో ఒక పెద్ద కొత్త డ్రామాకి తరలించింది. ఈరోజు మీ నాన్నగారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అని తెచ్చారు, 108 అని తెచ్చారు. అది ఎందుకు మీరు ఆ రోజు పీపీపీ మోడల్లో ప్రైవేట్కి ఇచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎన్ని విమర్శలు ఎవరు చేసినా సరే ఇంకొక సంవత్సరంన్నరలోనే 4 కాలేజీలు పూర్తి చేసి ఈ రాష్ట్ర ప్రజలకి జాతికి అంకితం చేస్తాం.